క్వెషన్ నెంబర్ 21. ఎన్టీపీసీ సింహాద్రిలో 28వ రైజింగ్ డేను ఎప్పుడు నిర్వహించారు? ఏ 2025 జూన్ 28, బి 2025 జూలై 1, సి 2025 జూలై 8, డి 2025 ఆగస్ట్ 1. కరెక్ట్ ఆన్సర్ 2025 జూలై 8. ఎన్టీపీసీ సింహాద్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలోని పరవాడలో ఉన్నది. ఎన్టీపీసీను 1975లో స్థాపించారు. ప్రస్తుత సీఎం డి. గురుదీప్ సింగ్. క్వెషన్ నెంబర్ 22. 2025 జులై 3న గగన్యాన్ ప్రపల్షన్ టెస్ట్ను కండక్ట్ చేసిన ఇస్రో విభాగం. ఏ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట, బి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, తిరువనంతపురం, సి మహేంద్రగిరి ఫెసిలిటీ, డి యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్, బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్ మహేంద్రగిరి ఫెసిలిటీ. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రపల్షన్ కాంప్లెక్స్లో 2025 జులై 3న గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రపల్షన్ సిస్టమ్ను టెస్ట్ చేశారు. క్వెషన్ నెంబర్ 23. పీయూష్ గోయల్ చేసిన ప్రకటన ప్రకారం భారతదేశ సౌర విద్యుత్ సామర్థ్యం ఎంత శాతం పెరిగింది? ఏ 1000%, బి 2500%, సి 4000%, డి 5500%. కరెక్ట్ ఆన్సర్ 4000%. క్వెషన్ నంబర్ 24. గిరిజన విద్యార్థుల కోసం NESTS మరియు యూనిసెఫ్ ప్రారంభించిన డిజిటల్ కార్యక్రమం. ఏ ప్రయాస్, బి ఉన్నతి, సి తలాష్, డి సక్షం. కరెక్ట్ ఆన్సర్ తలాష్. తలాష్ స్టాండ్స్ ఫర్ ట్రైబల్ యాప్టిట్యూడ్, లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల కోసం ప్రారంభించిన డిజిటల్ కార్యక్రమం. క్వెషన్ నంబర్ 25. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఎన్ని మరాఠా కోటలు చేర్చబడ్డాయి? ఏ 8, బి 10, సి 12, డి 15. కరెక్ట్ ఆన్సర్ 12. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ కింద వీటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చారు. వీటిలో 11 మహారాష్ట్రలోనూ 1 తమిళనాడులో ఉన్నాయి.